శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం బుక్ చదువుకుందాం. ఫస్ట్ మీనాక్షి తన చిన్ననాటి విషయాలు, తన తండ్రి గారు జనక మహారాజు దగ్గర ఉండటము, మాది చాలా బీద కుటుంబము అనే విషయం చెప్పారనమాట. జనక మహారాజు గారితో వీళ్ళ తండ్రి గారు ఎంతో ఆనందంగా, ఎంతో వినయంతో ఆయన దగ్గర పనిచేయటము, జనక మహారాజు గారేమో ఊరిలో ప్రజల్ని ఎంతో ప్రేమతో, వాళ్ళ సమస్యలు కూడా తన సమస్యలుగా ఎంతో అవి పరిష్కరించి ప్రజలే కన్నబిడ్డల్లాగా అలా చూసుకునేవాళ్ళు. ఇంకా తర్వాత చాలామందికి వాళ్ళకి ఎంతో ఆనందకరమైన వాతావరణం ఆ ఊరు, ఆ రాజుతో. నా తండ్రికి తప్ప మహారాజుకు దగ్గరగా ఉండటం వల్ల ఆయన పొందే ఆశీస్సులను పక్కన పెట్టి ఆయన ఏ విషయంలోనైనా ఖచ్చితంగా ఉండేవాడు. వీళ్ళ నాన్న కోపంగా ఉంటాడు అని చెప్పటం చాలా చిన్న మాట. మహారాజు కోసం తను చేసే పనులలో ఎంతో పరిపూర్ణతతో ఉంటూ, కొన్నిసార్లు ఇతరుల కంటే నేనే ఆ పనులు బాగా చేయగలను అని అనుకొని వారి పనులు కూడా ఈయనే చేసేవాడనమాట. వాళ్ళు బాగా చేయరేమో, నేను బాగా చెయ్యాలి, అయితే ఆ పనులు ఎంతో వినయంతో చేసేవాడు అని తనకు అనిపించేదనమాట. ఆయన ఎప్పుడూ ఎవరైనా ఇంతకంటే బాగా చెయ్యొచ్చు అని అనుకుంటూ ఉండేవాడు. అప్పుడు నేను నా మనస్సులో మౌనంగా నిరసన తెలుపుతూ అన్నిసార్లు ఇంతకంటే బాగా చేయటం కుదురుతుందా అనుకునేదాన్ని. వీళ్ళ కుటుంబం ఎదుర్కొన్న అనేక దురదృష్టాల నుంచి జనక మహారాజు కుటుంబం యొక్క కరుణ వల్లే రక్షించబడ్డామని వీళ్ళ తండ్రి ఎప్పుడూ గుర్తు చేస్తుండేవాడు. మనం మన జీవితాంతం కూడా ఆయనకు రుణపడి ఉన్నాము అని పదే పదే చెప్పేవాడు. వారి దయ లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళమో అని మాటకి తనకు చెప్పేవాడు అనమాట. ఈమె పెరిగే కొద్దీ ఆ దురదృష్టాలు ఏమిటో అవి మాకు ఎందుకు ఏర్పడ్డాయో చెప్పు అని ఆయన్ని అడిగేది. కానీ ఆయన ఎప్పుడూ బదులు చెప్పలేదు. ఆకాశంలో చూస్తూ తలపట్టుకునేవాడు అనమాట ఈమె అడిగే సమాధానాలకి. ఒక్కసారి మాత్రం నీకు అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పగా నేను సంతృప్తి పొందకపోయినా ఆయన్ని రెట్టించలేక పిరికితనంతో దానిని వదిలేసేదనమాట. ఆయన నుంచి నేను ఇంకా ఈయన సమాధానం చెప్పడు అని దూరంగా వెళ్ళిపోయేది. ఆయన ఒప్పుకోవటం వల్ల కానీ నాకు ఇష్టం ఉండేది కాదు. దాంతో తనకి ఏడుపు వచ్చేది, ఎదురు తిరిగేది. కానీ ఆయన మొండిగా అలాగే ఉండేవాడు. అసలు అన్నింటికంటే చెప్పవలసింది, నేను దగ్గరలోని ఆ నది వద్ద కూడా ఎప్పుడూ వెళ్ళలేదు. ఆ ఊరిలో అందరూ వెళ్ళి నది స్నానం చేసేవాళ్ళు, తిని మాత్రం నది స్నానం అనే ఆ పరిధిలోకి వెళ్ళలేదు. ఈ అమ్మాయికి మీనాక్షికి ఒక్కదానికి ఆ నియమం ఉండేదన్నమాట. ఎంత వేడుకున్నా ఆయన కరిగేవాడు కాదు, ఖచ్చితంగా ఉండేవాడు, నువ్వు వెళ్ళటానికి లేదు అని. 8-9 సంవత్సరాలు వచ్చే వరకు పగలు నేను చేయవలసిన పనులన్నీ నేర్చుకొని, చిన్న అమ్మాయి కదా, అన్ని పనులు నేర్చుకొని చేసిన తర్వాత వాళ్ళ తండ్రి ఇంకా రాజప్రసాదంలో పనులు అన్నీ అందరూ సక్రమంగా చేశారా లేదా అని అన్నీ చూసి ఆయన చూస్తూ ఉండేవాడు. ఆయన అన్నీ చూస్తుంటే ఈమె తన వెనకే తిరిగేదనమాట. సాయంత్రం తన పని నుంచి వచ్చే ముందు ఇంకా అన్నీ పరిశీలించి అన్నీ చూసి ఇంకా రూమ్కి వచ్చే ముందు జనక మహారాజు దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకునేవాడు అనమాట రోజు వాళ్ళ నాన్న. ఇంకా ఆయన కొన్నిసార్లు నా తండ్రి ఆ గొప్ప యోగి, జనక మహారాజు గొప్ప యోగి, ఆయన పాదాల దగ్గర తల నుంచి ఆశీర్వాదం తీసుకునేవాడంట. ఏమేమో తలుపు వెనకాల నుంచి తొంగి చూసేది. వాళ్ళిద్దరిని తేరిపార చూసేది. ఆయన పొడవాటి ఆకారం, నల్లటి ఒత్తైన జుట్టు,
వెనక్కు లాగబడి పెరిగిన గడ్డంతో జనక మహారాజు కనిపించేవారు. ఆయన ఎక్కువగా ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం పల్చగా ఉండి ముఖ కళవికలు చక్కగా చెక్కబడినట్టు కొనదేరిన ముక్కు గడ్డంతో మూసివేయబడిన పెదాలు కలిగి ఉండేవాడు. ఆయన ముఖం ఎంతో ప్రశాంతంగా దయతో నిండి ఉండేది. మా నాన్న కూడా దానికి పూర్తి భిన్నంగా కనపడేవాడు. ఆయన కూడా పొడవుగానే ఉంటాడు, భుజాలు వంగిపోతాయి. ఆయన జనక మహారాజు కంటే ఇంకా తక్కువ తినటం వల్ల ఈయనేంటి ఇంకా బక్కగా ఉండేవాడు. ఆయన ముఖంలో మహారాజు దగ్గర ఉన్నప్పుడు తప్ప, మహారాజు దగ్గర ఉన్నప్పుడేమో ఆనందంగా ఉంటాడు, తర్వాత ఆ మొండి చూపే ఉండేది. రాత్రిపూట మా నాన్నతో నేను వెళ్ళే సందర్భం వచ్చినప్పుడు ఇంకా ఆయన వెళ్తే ఈయన ఆశీర్వాదం తీసుకొని, దుష్యంత ఇంక విశ్రాంతి తీసుకో, నీకు ప్రశాంతమైన నిద్ర వచ్చుగాక అని మహారాజు అనేవాడు, ఆశీర్వదించేవాడు అనమాట. ఎందుకు పొద్దుగూకులు పని అని పొద్దున్న లేసిన కాడి నుంచి పని చేస్తుంటాడు, ఇంక నిద్రపో అని చెబుతాడు. ఎంత రాత్రి అయినా సరే మహారాజు నిద్రపోతున్న తనను అనుమతిచ్చేవాళ్ళు అనమాట. ఎంత రాత్రి అయినా మహారాజు నిద్రపోతున్నా సరే ఈయన మాత్రం వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాల్సిందే. ఇంకా ప్రతిరోజు ఆ పని మాత్రం మానుకోకుండా చేసేవాడు. ఆ ఆశీర్వాదం తీసుకోకపోతే ఆయన నిద్రపోయేవాడే కాదు. నేను ఒకసారి రోజు ఎందుకు నాన్న ఇలా చేస్తావని అడిగితే మా నాన్న, నేను నిద్రలో చనిపోతే కూడా జనక మహారాజు ఆశీస్సులు పొందాను అన్న తృప్తి ఉండాలి అనేవాడు. ఆ సమాధానం సంతోషాన్ని ఇవ్వలేదు ఆమెకి. మా నాన్న రాత్రే చనిపోతే నేనేమైపోతాను? కొన్నిసార్లు జనక మహారాజు వారాలు రాజప్రసారం వదిలి ఆశ్రమాలకు వెళ్ళేవాడు. ఎందుకు? ఏకాంతంగా ధ్యానం చేసుకోవడానికి వెళ్ళేవాడు. అట్లాంటి సందర్భంలో వీళ్ళ నాన్న ఎంతో ఆతృతతో రాత్రంతా కూడా కూర్చొని ఆయన వస్తాడని ఎదురు చూస్తూ కూర్చునేవాడు అనమాట. అసలు ఆయన మీదే ఈయన జీవించటం ఆధారపడి ఉంది అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉండేవాడంట. అట్లా ఎదురు చూసి పడుకునేవాడు. కానీ ఈ అమ్మాయి మీద శ్రద్ధ తీసుకోడు అనమాట. నా మీద అసలు శ్రద్ధ తీసుకోడు, ఆయన మీద ఏంది అలా అంత ప్రేమ అని అపార్థం చేసుకునేదంట. దాంతో నాలో ప్రేమరాహిత్య బీజాలు మొలకెత్తాయి. నా మీద ఎందుకు ప్రేమ లేదు, నన్ను కూడా ప్రేమగా చూస్తే బాగుండు అని ఆ ప్రేమ అనేది మొలకెత్తాయి. నేను పెరిగే కొద్దీ ఆయన సమక్షంలో ఉండే పిరికితనం ఆగ్రహంగా మారింది. ఆయన అరుస్తాడేమో అనే పిరికితనం కోపంగా మారిపోయింది. బహుశా ఆయనలో మాతృత్వ లక్షణాలు లేకపోవటం వల్ల ఆ విధంగా జరిగి ఉండవచ్చు, లేదా ఆయన పనిలో అంతగా లీనమై ఉండటం వలన కావచ్చు. ఏది ఏమైనా ఒకానొక బిడ్డ ఎదుగుదలలో వచ్చే ఉద్వేగపు హెచ్చుతగ్గుల గురించి ఆయన మాత్రం పట్టించుకున్నట్లు ఉండేది కాదు. నా భావాలు పంచుకునే వారెవ్వరూ లేక వాటిని నాలోనే దాచుకునేదాన్ని. ఆ అమ్మాయికి 12 ఏళ్ళు. నాకు మా నాన్నకు మధ్య విభేదం బయటపడింది. కొంచెం పెద్ద అవుతుంది కదా. పరిచారకుల్లో ఒకరు అతిథి అని ఆమె వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఏదో తీసుకోవడానికి వచ్చింది. అతిథి ఆమె మధ్య వయస్కురాలు. నా పట్ల, ఈ అమ్మాయి పట్ల ఎంతో కరుణతో ఉండేది. ఆమెంటే కొంచెం ఇష్టం ఉండేది, ప్రేమగా చూసేది కదా, అందుకని ఈమెకు కూడా ఇష్టం ఉండేది. మిగిలిన పరిచారుల కంటే కూడా ఎక్కువగా ఈమె తల్లి లేని పిల్ల కదా అని దగ్గరికి తీసేదనమాట. నా ముఖంలో ఒంటరితనాన్ని ఆలోచిస్తూ కూర్చుంటే ఆమె దగ్గరకు తీసుకొని హృదయానికి హత్తుకొని ఉల్లాసకరంగా మాట్లాడేదనమాట. ఆమె అలా చూసేది. ఈవేళ ఆమె ఇక్కడికి వచ్చి వాళ్ళ గదిలోకి వచ్చి ఆయనతో యథాలాపంగా ఏదో ఒక రోజు మీనాక్షికి కూడా ఒక మంచి భార్య అవుతుందిలే, ఒక మంచి భర్త వస్తాడు అనింది. ఇంకా దానికి ఆయన వెంటనే చురుగ్గా మీనాక్షి ఎప్పటికీ పెళ్లి చేసుకోదు అన్నాడు. ఆయన ఆ స్వరంలోనే ఎంతో తీవ్రంగా బిగ్గరగా ఆయన్ను ప్రశ్నించడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది. ఆయనకి ఎంతో కోపం వస్తుంది.
కోపంగానే ఇస్తాడనమాట. నాన్న అసలు మీరెందుకు అలా అన్నారు అని అడిగిందనమాట. అది నిజం, అందుకే అలా అన్నాను అని స్థిరంగా నిశ్చయంగా బదులిచ్చాడు ఆయన. నన్ను ఎవరు పెళ్లి చేసుకోనంత వికారంగా ఉన్నానా ఏంది అని బాధగా అడిగింది. నేను వికారంగా ఉన్నానని ఎప్పుడు, అమ్మ వికారంగా ఉందని ఎప్పుడు అనుకోను. అలాగని అందంగా ఉన్నానని కూడా అనుకోను. వాస్తవానికి నా బాహ్య రూపం గురించి నేనెన్నడూ ఎక్కువగా ఆలోచించలేదు. అయితే నా వయసు వచ్చి స్త్రీత్వం సంతరించుకునే కొద్దీ మొట్టమొదటిసారి నా రూపం పట్ల నేను శ్రద్ధ పెట్టి నేను ఆకర్షణీయంగా లేనా అనుకున్నాను. నేను పొడవు పొట్టి కాకుండా మధ్యస్థంగా సన్నగా కొంచెం నల్లగా ఉంటాను, కానీ మరీ అందవికారంగా కాదు. నా వెంట్రుకలు పల్చగా ఉండి జడ సన్నగా ఉంటుంది. అయితే దాన్ని ఎందుకు పట్టించుకోవాలి? నాకు ఉన్న ఒకే ఒక అనాకర్షణీయమైన విషయం ఏంటంటే తన కుడి బుగ్గ కింద వైపున ఉన్న పుట్టుమచ్చ. జై శ్రీరామ్.